నమస్తే, వెల్కమ్ టు HM24 న్యూస్. జాఫర్గూడ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఎర్రా వెంకటేష్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే మీ యొక్క ఆశీస్సులతో గ్రామ అభివృద్ధి చేస్తామన్నారు. నా పేరు ఎర్రా వెంకటేష్ యాదవ్. ఓకే, ఏ గ్రామం సార్? ఏ గ్రామం? జాఫర్గూడ గ్రామం, అబ్దుల్లాపూర్ మెట్ మండల్, రంగారెడ్డి జిల్లా. ఓకే, ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారా మీరు? అవును మేడం, ఇదివరకు వార్డు మెంబర్గా పనిచేయడం జరిగింది. మాకు కొద్దిగా అవగాహన ఉంది గ్రామంలో ఉండే సమస్యలు ఏంటని, ఆ సమస్యల మీద పరిష్కారం కూడా ఏ విధంగా చేయగలుగుతామన్న అవగాహనతో సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. నా గుర్తు కత్తెర గుర్తు. కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని బలపరచడానికి కారణం ఏమంటారు? ప్రధానంగా ఇప్పుడు మనకు ప్రభుత్వం అందజేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల దగ్గరికి తీసుకుపోవాలంటే అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్తూ వారికి అన్ని ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తానని నాపై నమ్మకం ఉంచి నాకు అభ్యర్థిగా ప్రకటన చేయడం జరిగింది. అంటే ఇంకా ఇంతకు ముందున్న సర్పంచ్ ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? చేయలేదంటారా డెవలప్మెంట్? వాస్తవాన్ని చెప్పాలంటే చాలా తక్కువ చేసినారు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ప్రధానంగా మా గ్రామంలో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. తాగునీటి సమస్య, పారిశుద్ధ్య సమస్యలు, సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వ్యవస్థ లేకపోవడం ప్రధాన సమస్యగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ కనీస వసతులు కల్పించాలన్న ఉద్దేశంతోనే మా ప్రభుత్వం ద్వారా కృషి చేసి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఫండ్స్ తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్ ఇక్కడ? మా దగ్గర వచ్చేసి ఒక 800 ఓట్ల దాకా ఉంటాయి. ఓకే, మీరు గెలిస్తే గ్రామానికి ఏం చేస్తారు? మెయిన్గా వచ్చిందంటే త్రాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజ్, సీసీ రోడ్లు, గ్రామానికి ప్రధానంగా బస్ సౌకర్యం లేకపోవడం, యువతకు ఉపాధి కల్పించడం లాంటి కార్యక్రమాలు తీసుకోవాలని మా దేశం ప్రధాన లక్ష్యం. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే 2 పార్టీలు అన్నవి ఇక్కడ పోటీలో ఉంటాయి కదండి, వాళ్ళకి కాకుండా మీకే ఎందుకు ఓటేయాలంటారు? గతంలో నేను చేసిన వార్డు సభ్యులుగా ఉన్న సందర్భంలో గతంలో నేను చేసిన అభివృద్ధి, జాఫర్గూడ బస్ స్టాప్ నుంచి గ్రామం వరకు గత శాసనసభ్యుల సహకారంతో బీటీ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అండర్ డ్రైనేజ్ వేయడం జరిగింది. తాగునీటి సమస్యను గతంలో తీర్చినాం. మీ వ్యక్తిగా, మీ గ్రామస్తుడిగా నేను కోరుకునే ఒక విషయం ఏంటంటే, నేనేంటో మీ అందరికీ తెలుసు. మీ బిడ్డగా నేను ప్రాధాన్యపడే విషయం ఏంటంటే, మంచి చేసే ఆలోచనతో మీ ముందుకు వస్తున్నాను. ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ 24 గంటలు మీకు అందుబాటులో ఉంటానని దయచేసి మీ బిడ్డగా నన్ను అనుకొని కత్తెర గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుచున్నాను.